బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జయంతి వేడుకలను గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆటోనగర్ లో 2వ రోడ్లు కార్మికుల సమక్షంలో బీజేపీ గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లింగం చిట్టిబాబు ఆఫీస్ నందు కేక్ కటింగ్ చేశారు. అనంతరం గుడివాడ పట్టణ ధనియాలపేటలోని శ్రీ స్వామి దయానంద సేవా ఆశ్రమం చదువుకుంటున్న పిల్లలకు నోటు పుస్తకాలు పళ్ళు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడాల సతీష్, జిల్లా నాయకులు సూర్య గాంధీ, జిల్లా కార్యదర్శి ఫణికుమార్, ఎర్రపోతు అర్జునరావు, పట్టణ అధ్యక్షులు మాచుల రామకృష్ణ, కోనేటి వెంకటేష్, బీజేపీ నాయకులు లింగం చిట్టిబాబు, సాయి, కొత్త వెంకట చలపతిరావు, సోషల్ మీడియా కన్వీనర్ గోపి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా చిట్టిబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఆటోనగర్లో శ్రామికుల ముందు వారి జన్మదినోత్సవం జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి శ్రామికులన్నా పనిచేసే వాళ్ళన్నా ఈ దేశభక్తులన్నా ఎంతో ప్రేమ. అందుకని ఒక శ్రామికుడి చేత ఈరోజు వారిని మాధవ్ గారి పుట్టినరోజు కేక్ని కట్ చేయడం అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే అనేక కార్యక్రమాలు కార్మికుల కోసం చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు గర్వకారణంగా భావిస్తూ పివిఎన్ మాధవ్ గారికి ఆ ముక్కోడి దేవతల ఆశీస్సులతో ఇంకా మరెంతో ఎత్తుకు ఎదగాలని, వారు చిన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో అడుగులు వేస్తారంటే వారు చేసినట్టు ఒకటి కృషి అలాంటిది. అలాంటి మహానుభావులని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా గారు ఈ మధ్యలోనే భారతీయ జనతా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే అత్యుత్తమంగా పనిచేస్తూ, వారు ఇక్కడ చలివేంద్రం ఎవరైనా సహజంగా 1 నెల 2 నెలలు పెడతారు, కానీ వారు సంవత్సరం నుంచి కూడా కంటిన్యూషన్గా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అందరికి కూడా కార్మికులకి దాహార్తి తీస్తున్నటువంటి చిట్టిబాబు గారి మనసు ఎలాంటిదో మనందరం కూడా గ్రహించుకోవాలి. అటువంటి వారికి భగవంతుడు మంచి భారత్ మాతాకి ఈరోజు ఇవాళ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులయ్యారు. ఆయన కృషి బాగా ఇదిగా పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు కూడా ఆయన ఏదైనా కార్యకర్త అనేది ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఉన్నాను అని ఎవరికైనా భరోసా ఇచ్చే మాధవ్ గారికి ఇవాళ పుట్టినరోజు మా ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. ఆయన అనేది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పదవులు కూడా పెద్ద పదవులు రావాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఆటోనగర్లో స్థానికులు లింగం చిట్టిబాబు గారి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజున ఆటోనగర్లో శ్రామికులు, కార్మికుల మధ్యలో ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా పనిచేసిన వాసి. అలాంటి ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఈ రోజున మేమందరం కూడా పనిచేస్తూనే ఉన్నాం. అట్లాగే మోడీ గారు కూడా ఆయన ఒక కార్మికుడే, చాయ్వాలాగా జీవితాన్ని ప్రారంభించి ఆయన ఇవాళ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేస్తున్నారు, అవినీతికి తావు లేకుండా. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో. వీళ్ళందరి నాయకత్వంలో మేము పనిచేయడం చాలా గర్వంగా భావిస్తూ, ఈ రోజున మాధవ్ గారి పుట్టినరోజు చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎంత ఘనంగా జరుపుకోవడం చాలా బాగుందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ కార్మికులకి, నాయకులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే ఆర్కేనా సరిగ్గా నుంచో. ఓకే చూడు ఓకే అండి ఒకసారి. ఓకే చూడండి ఒకసారి.
కొంచెం అనుసరిస్తాను అన్న ముందురా. ఓకే ఓకే పేరయ్య గారు. ఓకే మాధవ్ గారి యొక్క అడుగుజాడల్లో మేమందరం నడుస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరింతగా మా ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి పిల్లలకి మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి మన లింగం చిట్టిబాబు గారు మరి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటాకి ఆయన యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే నా తోటి బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవాశ్రమ పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా మాధవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మరి జన్మదిన వేడుక సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మాధవ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ ప్రణవాసంలో ఉన్న పిల్లలకి బుక్స్ అలాగే మొత్తం పెన్సిల్ కానీ పెన్స్ కానీ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రణమాశ్రమంలో గుడివాడ ప్రణమాశ్రమంలో లేని పేద పిల్లలకి పుస్తకాలు, అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్ళు, వాళ్ళకి తినడానికి ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చిన లింగం చిట్టిబాబు గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.